ఎందుకు శ్రీకాంత్ అంటే మీకు అంత గిట్టనితనం అని అడిగింది నిప్పులు కురిపిస్తూ. పూర్ణానందం మాట్లాడలేదు. నిజం చెప్పండి, వాడు పైకి రాకుండా చూడమన్నది మీరే కదూ? అవును, వాడు రామకృష్ణ కంటే అభివృద్ధిలోకి రావటం నేను చచ్చినా హర్షించను. అంటే నీ కొడుకు పైకి రావటం నాకు బొత్తిగా ఇష్టం లేదు. అలాగా, అయితే వాడు ఎవరికి పుట్టినవాడు? బెబ్బులిలా అరిచింది పద్మావతి. ఆ అరుపుకు హడలిపోయాడు పూర్ణానందం. ఏమిటి అరుపులు? అవతల మనుషులు తిరుగుతున్నారన్న జ్ఞానం లేదు? ఇంత పెద్దవాడివి, నీకుందా జ్ఞానం? నీకు పుట్టిన వాడి మీదే నువ్వు కక్ష సాధిస్తావా? కామేశ్వరి కొడుకు కంటే నా కొడుకు కాకపోయాడా? వాడి తండ్రివి నువ్వే కదూ? ఆ మాటకి వంచిన తల ఎత్తలేదు పూర్ణానందం. ఛీ, నువ్వు మనిషివి కాదు, పసుపి. నన్ను నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించావు, బిడ్డని కన్నావు. ఆ సంగతి నీకు నాకు దేవుడికి తప్ప తెలియదు కనుక కన్న మమకారం కూడా లేకుండా వాడిని నాశనం చేయాలని చూస్తున్నావు. పూర్ణానందం, నువ్వు ఊరందరికీ పెద్ద ప్రెసిడెంట్ గారివి అయితే కావచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు వట్టి రాక్షసుడివి. నన్ను వంచించి పొందావు. ఈనాడు బిడ్డను అణగదొక్కుతున్నావు. ఏదో ఒకనాడు నీ పాపం పండకపోదు. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానికే కూలిపోతుందన్నమాట మర్చిపోకు. ఇక మీదట శ్రీకాంత్ విషయంలో నువ్వు మెదలకుండా ఉంటావా సరి, లేకపోతే వాడి తండ్రి ఎవరో ఈ ఊరంతా చెప్పి నీ బతుకు అల్లరిపాలు చేస్తాను, గుర్తుంచుకో. ఆ మాటకి తోక తొక్కిన తాచురా లేచాడు పూర్ణానందం. ఏమిటే మహా బెదిరిస్తున్నావు? నా బతుకు అల్లరి చేసేలోగా నీ బతుకు వీధిన పెట్టకపోతే అప్పుడు అడుగు. నీకు అహంకారం జాస్తి, అంచేత ఏమైనా చేస్తావు. నువ్వు తింటున్నది అన్నమైతేగా అంటూ తిరస్కారంగా చూసి అవతలికి వెళ్ళిపోయింది పద్మావతి. అది చూసి పళ్ళు పటపటా కొరికాడు పూర్ణానందం. నీ దుంప తెంపకపోతే నా పేరు పూర్ణానందం కాదు అంటూ మేసం మెలివేసి అవతలికి వెళ్ళిపోయాడు. ఏమిటి, అది నీ గదిలో నుంచి వస్తుంది అంటూ కామేశ్వరి అడ్డుకు వచ్చేసరికి నవనాడులు స్తంభించినంత పని అయిపోయింది పూర్ణానందానికి. పూర్ణానందం మాట్లాడలేకపోయేసరికి మరింత అనుమానం కలిగిన కామేశ్వరి, ఏమిటయ్యా, బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడవు అని అడిగింది. అబ్బే ఏం లేదు, దాని కొడుకుని ఎలాగైనా పాస్ చేయించమని అడుగుతుంటేను అంటూ నసిగాడు. ఇదిగో, అది అడిగితే అడిగింది, నువ్వు మాత్రం బోడి ఔదార్యం చూపించకు. ఆ వెధవ చదవకపోతే వచ్చిన నష్టం లేదు, 4 ఏళ్లు పోతే పాలేరుగా వేసుకోవచ్చు అంటూ భర్తకి ఖండితంగా చెప్పేసరికి అలాగే అలాగే అంటూ జారుకున్నాడు పూర్ణానందం. పద్మావతి పనిలోకి వస్తూనే ఉంది. కానీ ఆమె మనసు మాత్రం మరో చోట ఎక్కడైనా కుదుర్చుకుందామని, ఈ ఇంటిని వదిలిపోవాలని ఆరాటంగా ఉంది. ఆ రోజు మాటామాట అనుకున్నాక పూర్ణానందం ఏదో ఒకరోజు ఏదో అపకారం చేయకపోవడని గ్రహించింది. ఆ రోజు తల్లి కోసం వచ్చాడు శ్రీకాంత్. పూర్ణానందం ఇంట్లో పకోడీలు తింటున్నాడు. పక్కనే ఉన్న రామకృష్ణ ఆరగిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే వచ్చాడు శ్రీకాంత్. దెబ్బ పండులా నిగనగలాడుతున్నాడు. బట్టలు పేదరికాన్నే చాటుతున్నా మట్టిలో మాణిక్యంలా ఉన్నాడు. ఏం పెట్టి పెంచుతుందో కానీ వీడు మాత్రం దున్నలా ఉన్నాడు. పాలు పెరుగు నెయ్యి ఇన్నిటి మధ్య పెరుగుతున్నా తన బిడ్డ అర్భకంగానే ఉన్నాడు అంటూ మటమటలాడిపోయింది. 7 నెలల పుడితే ఏం, నిక్షేపంలో ఉన్నాడు నీ కొడుకు. కామేశ్వరి మాట పూర్తి కాకుండానే గయ్యమంది పద్మ. మీకు మా పిల్లాడి మీదే ఉంటాయేం కళ్ళు? వాడికేముందని తినటానికి? మీలా డబ్బుందా, పాడి ఉందా? పాలు మేగడలతో పెంచుకు రావటానికి మీ దగ్గర పనిచేస్తున్నంత మాత్రాన మీరలా హీనంగా మాట్లాడాలని ఉందా అంటూ అందుకునేసరికి కామేశ్వరి పెద్ద అవమానంగా భావించింది. నువ్వు అనటంలా నా కొడుకే అవి ఇవి అంటున్నాడని అంటూ తారాజువ్వలా లేచింది కామేశ్వరి. ఎందుకమ్మా ఇక్కడ పనిచేస్తావు అని అడిగాడు శ్రీకాంత్ అభిమానంగా. నువ్వు రా నాయనా, మనం వెళ్ళిపోదాం. పోతే పో, నీలాంటివాడు 1,00,000 మంది. నీ గర్వం వణికితే నువ్వే మా కాళ్ళ దగ్గరికి వస్తావు. ఛీ, మీ కాళ్ళ దగ్గరికి రావటమా? రోషంగా అడిగాడు శ్రీకాంత్. పిట్ట కోత పట్టింది, చూసారా వాడి పొగరు? చూస్తూనే ఉన్నాను. అలాగే చూస్తూ ఉండు, వెటకారంగా అంది పద్మ. ఈ పిచ్చి కుక్కతో మనకేమిటి అన్నాడు శ్రీకాంత్. ఆ మాట వింటూ రుద్రుడిలా మండిపోతూ, ఏమిట్రా కూశావు, మేం కుక్కలమా అంటూ కాలర్ పట్టుకుని ఈలెంప ఆలెంప వాయించాడు పూర్ణానందం. అది చూసి బగ్గున మండిపడింది పద్మావతి. ప్రెసిడెంట్ చేతిలోంచి విసురుగా కొడుకుని విడిపించి, అనవసరంగా వాడిని కొట్టావు, ఆ ఫలితం నువ్వు అనుభవించకపోవు అంటూ పిల్లాడినెత్తుకుని విశ్వస వెళ్ళిపోయింది.
చుట్టూ గుమిగూడిన వారందరినీ ముందు అదొక పెద్ద అవమానంగా భావించిన పూర్ణానందం నాకంటే ముందు నువ్వు అనుభవిస్తావు అంటూ విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు. అదంతా చిలువలు పలువలతో సగం మందికి చాటింది కామేశ్వరి. దాంతో రకరకాల వ్యాఖ్యానాలు బయలుదేరాయి. దీని దుంపతెగ, ఏదో పెద్దవాడు ఓ దెబ్బ వేస్తే ఏమైంది, పిల్లాడిని దానికి ప్రెసిడెంట్ గారిని పట్టుకుని మాట మాట అంటుందా అని కొందరు. పోయే కాలం వచ్చింది దానికి, ఏదో ఇంత తిండి పెట్టి చూస్తుంటే ఇలా ఎదురు తిరిగింది, ఏం బాగుపడుతుంది అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఊరంతా పూర్ణానందాన్నే సమర్థించారు గాని పద్మావతిని ఓదార్చిన వారు, సానుభూతిగా మాట్లాడిన వారు ఎవరూ లేకపోయారు. పూర్ణానందం నైత్యం తెలిసిన పంతులు ఇదంతా పూర్ణానందం తప్పేనని గ్రహించిన అతనికి చెప్పటానికి, పద్మని సమర్థించటానికి దమ్ములు లేవు. మనస్సులో దుష్టబుద్ధి కలగకుండానే ఉండాలి కానీ కలిగితే ఇంకా చెప్పనక్కర్లేదు. అందున పెత్తందారులైతే ఆ పట్టిన పగ నోరు వాయులేని పేదలైతే, అందున అబల అయితే వేరే చెప్పాల్సిందేమీ లేదు. మర్నాడు పనిలోకి రాలేదు పద్మావతి. ఇంక రాదని గ్రహించి మరింత మండిపోయారు పూర్ణానందం కామేశ్వరీలు. ఈ ఊళ్ళో ఇక్కడ ఏ పని చూసుకుంటూ బ్రతకాలా అని చాప మీద పడుకుని ఆలోచిస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న పద్మావతి పాకలోకి వచ్చాడు పూర్ణానందం. ఏం పడుకున్నావు అన్నాడు వంకరగా నవ్వుతూ. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంది లేచి కూర్చుని. నిన్ను చూసిపోదామని. చూశారుగా, ఇంక వెళ్ళండి. పనిలోకి వస్తావా రావా? రాను. మరొకరిని చూసుకోండి. రాక ఏం తింటావు హేళనగా అడిగాడు. ఏదో తింటాను, నీకు అనవసరం. అంతేలే, నువ్వేం చేస్తే ఎవడికి కావాలి? పని చేసుకుంటే ఏం కావాలి? 10 మందికి శరీరాన్ని నమ్ముకుంటే ఏం కావాలి అని అడిగాడు వ్యంగ్యంగా. అంతే, నీకంతకంటే గొప్ప ఆలోచనలు రావులే. పూర్ణానందం వికటంగా నవ్వుతూనే వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికి గుమ్మ ముందు పోలీసులు నిలబడేసరికి కొయ్యబారిపోయింది పద్మావతి. పోలీసులను చూసి ఆ వాడకట్టులో జనం సగమంది పోగయ్యారు ఏమిటేమిటంటూ. ముందు కనిపించకపోయినా వెనుక పూర్ణానందం నిలబడేసరికి ఇదేదో తన మీద కక్షగట్టే అని వెంటనే గ్రహించింది పద్మావతి. మా ఇంట్లో మా ఆవిడ చంద్రహారం కనిపించటంలా స్నానం చేస్తూ అక్కడ నీళ్ల బకెట్ పక్కన పెట్టి మర్చిపోయిందట. ఇదే ఆ తర్వాత 2 సార్లు తిరిగింది. పైగా నిన్నటి నుంచి పని మానుకుంది. అనుమానం వచ్చి వచ్చాము అంటూ పూర్ణానందం బయట వివరిస్తున్నాడు. వెతకండి పాక అన్నాడు ఎస్ఐ. అట్టే శ్రమ పడకుండానే దీపం పక్క చిన్న గిన్నెలో కనిపించింది హారం. అది రాత్రి ప్రెసిడెంట్ కావాలని తన ఇంటికి వచ్చి నేరుగా అందులో వదిలాడని వెంటనే గ్రహించింది పద్మావతి. అయ్యో అయ్యో, అదేం పోయే కాలం. తిన్నవాసాలు లెక్క పెట్టినట్లు కామేశ్వరమ్మ చంద్రహారం ఎత్తుకొస్తావా అంటూ ఒక్కొక్కరే బొగ్గ పొడవసాగారు అమ్మలక్కలు. వస్తువు దొరికిందిగా, అరెస్టు చేయండి గంభీరంగా అన్నాడు ఎస్ఐ. తల్లికి అరదండాలు తగిలిస్తుంటే ఆమెను పట్టుకుని బౌర్మని ఏడ్చాడు శ్రీకాంత్. కన్నబిడ్డని, ప్రస్తుత తన పరిస్థితిని తలుచుకుని ఒక్కసారి ఏడ్చింది పద్మావతి. ఆ దుఃఖాగ్ని కీలల మధ్య తీవ్రంగా చూసింది పద్మావతి పూర్ణానంద వంక. నీళ్లు కారుతున్న కళ్ళకి మసకగా కనిపిస్తున్న ఆ చూపు మాత్రం మహాగ్ని కణంలా ఉంది. ఆ చూపుకే గనక శక్తి ఉంటే పూర్ణానందం అక్కడికక్కడే మాడి మసి అయ్యేవాడు. పాపం ఆ నిర్భాగ్యురాలికి ఆ శక్తి లేదు కనుక నిక్షేపంలో ఉన్నాడు ప్రెసిడెంటు. 25 కాసుల బంగారం అంటూ అమాయకత్వం వెలుగుచ్చుతున్నాడు. దాన్ని ఇంట్లో మనిషిలా చూశామండి, విశ్వాసఘాతుకురాలు ఇంత పని చేసింది అంటూ అందరి సానుభూతి పొందుతుంటే బగబగా మండిపోయింది పద్మావతి మనసు. తల్లి మీద దొంగతనం కట్టడం చూసేసరికి శ్రీకాంత్ చిన్నారి మనసు కుతకుతా ఉడికిపోయింది. కానీ ఆ నిస్సహాయులిద్దరూ ఏం చేయగలరు? చెబితే వినేదెవరు? విని అర్థం చేసుకునే ఓపిక ఎవరికుంది? ప్రెసిడెంట్ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం కొంప అంటుకుంటుందోనని ప్రతి వాళ్ళకి హడలే. పద్మావతిని జీపులో ఎక్కించారు. శ్రీకాంత్ తల్లి కోసం చేసే ఆతనాద వింటూ చెమ్మగిలిన కళ్ళని తుడుచుకుంటూ దూరంగా నిలబడ్డాడు పంతులు. రారా వెదవా, ఎందుకు ఏడుస్తావు? మా ఇంట్లో ఉండు అంటూ చేయి పెట్టుకుని లాగాడు పూర్ణానందం. రాను రాను అంటూ గింజుకున్నాడు శ్రీకాంత్. ఆ తల్లికున్న పొగరులో వీడికిప్పుడే సగం ఉంది, ఇంక వీడేం పైకి వస్తాడు అంటూ కొందరు ఆగ్రహించారు. మరే, ఏదో వాడి తల్లి దొంగ అయినా తన ఇంట్లో దొంగతనం చేసినా మనసులో పెట్టుకోక పాపం పుణ్యాత్ముడు కనుక పిల్లాడిని చేరతీస్తున్నాడు. ఛీ,
అష్టదరిద్రుడు వీడి బుద్ధులన్నీ ఇలా తగలడ్డాయి కనుక తండ్రి ఎవరో తెలియకుండా పోయాడు అంటూ మరికొందరు దుమ్మెత్తిపోశారు. ఇవన్నీ శ్రీకాంత్ లేత మనసులో హత్తుకుపోయాయి పూర్తిగా. రానంటున్న పిల్లాడిని బలవంతంగా ప్రెసిడెంట్ గారింటికి తోలారు. పూర్ణానందం అంతకంటే ఇదిగా బరబర ఈడ్చుకునే పోయాడు శ్రీకాంత్ని. ఎందుకీ వెధవా అని అడిగింది కామేశ్వరి మండిపడుతూ. ఏదో పోనిద్దు, తిని పారేసిన ఎంగిలి పడేసినా చాలు అన్నాడు పూర్ణానందం విసురుగా. ఆ మాట స్పష్టంగా విన్న శ్రీకాంత్ హృదయం బగ్గుమంది. శ్రీకాంత్ అంటే స్వతహాగా కళ్లల్లో నిప్పులు పోసుకునే కామేశ్వరి మిగిలిన విషయాల్లో భర్త మాట చచ్చినా వినకపోయినా ఈ విషయంలో మటుకు అక్షరాల పతివ్రతామ తల్లి అయిపోయింది. అలాగే 4 మెతుకులు కొడుకు వదిలేసింది పడేస్తే నాకు అక్కర్లేదు అంటూ ఆకు నెట్టి పారేశాడు శ్రీకాంత్. అది చూసి ఈడ్చి ఓ దెబ్బ వేసింది కామేశ్వరి. ఎందుకమ్మా, పెట్టేదానివి కాస్త మంచి అన్నం పెట్టరాదా అని అన్నాడు రామకృష్ణ. నీకెందుకు, నువ్వు నోరు మూసుకుని పోరా అవతలకి అంటూ కసిరింది కొడుకుని. వాడు పనివాడు, పేదవ విధవ, వాడలాగే తినాలి గాని నువ్వు యువతలకి రాబాబు అంటూ లాక్కుపోతున్న వాళ్ళని చూసి కళ్ళనీళ్లు తుడుచుకున్నాడు శ్రీకాంత్. అతను ఒక్కడు దొడ్లో గొడ్లపాక దగ్గర కూర్చున్నాడు. తల్లిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. కడుపులో ఆకలి మండిపోతుంది. తన తల్లి ఉంటే తను మాడినా తనకి మటుకు కడుపు నిండా పెట్టేది అమ్మ. అమ్మ దొంగతనం చేయదు, లేదు చేయకుండానే అబద్ధమాడి జైలు పాలు చేశారు అని అనుకుంటూ ఎంతోసేపు కుల్లి కుల్లి ఏడ్చాడు. లోపల ప్రెసిడెంట్ గారి ఇంట్లోంచి ఆవిడే కొత్తగా పెట్టుకున్న రేడియోలోంచి నమో నమో బాపు మాకు న్యాయ అంటూ పాట వినిపిస్తుంది లీలగా. అవన్నీ ఆ లేత మనసుకు పట్టలేదు. అలా సాయంత్రం 4 వరకు కూర్చున్నాక ఓ నిద్ర తీసి లేచిన కామేశ్వరి, ఒరే కాంత్గాడా, జాజిపూలు కోసుకురారా అంటూ పళ్ళెమిచ్చింది. మౌనంగా కోసిపెట్టాడు. ఆ గేదెలకి చిట్టు తవుడు కలిపి నీళ్లు పెట్టు అంటూ మళ్ళీ పురమాయించింది. 4 కట్టపుల్లలు పేళ్లు విరిచి అక్కడ పెట్టు. ఇలా ఏదో ఒక పని చెప్పి చేయించుకుంటూనే ఉంది. కానీ కాంతి మనసు మాత్రం మండిపోతున్న సంగతి గమనించలేదు. అన్నం లేదు, బడికి వెళ్ళలేదు, ఇంకా ఇక్కడ ఉండలేను అని అనుకున్నాడు. బాగా చీకటి పడింది. లోపల తన తెలివికి తనే ఆనందించుకుంటూ భోజనం చేస్తున్నాడు పూర్ణానందం. ఇంకా జరగబోయే కార్యక్రమం తనకు తెలుసు కనుక ఎవరికీ చెప్పకుండా పంతులు ఇంటికి వచ్చాడు శ్రీకాంత్. మేస్టారు, నేను ఆ ఇంట్లో ఉండలేనండి అంటూ ఉసూరుమని ఏడ్చాడు ఆయన 2 కాళ్ళు పట్టుకుని. పంతులు హృదయం కరిగిపోయింది. అసలు అన్యాయంగా పద్మావతిని జైలుకు వెడుతుంటేనే ఆయన మనసు ఆక్రోశించింది. నిస్సహాయంగా చూడటం మినహా ఏం చేయలేకపోయాడు. పూర్ణానందం ఎంత దుష్టుడో అప్పుడు తనకి తెలిసినంత బాగా ఆ ఊళ్ళో ఎవరికీ తెలియదు. తెలిసి ఉంటే పద్మావతి అరెస్టు జరిగి ఉండేది కాదు. ప్రతివారు పద్మావతిని ఆడిపోసుకుంటుంటే బలం అతని వైపు ఉందని తెలిసి తన కుటుంబం సంగతి గుర్తించుకుని నోరెత్తలేకపోయినా అంతరాత్మ అనేది ఒకటి ఉంది. అది నీతి నిజాయితీలు ధర్మ పరీక్షణ అంటూ హెచ్చరిస్తూ ఉంటుంది. అధర్మమని ఏ మూల నుంచో ఆక్రోశించే మనసుకు జవాబు చెప్పుకోగలగాలి. ఏదన్నా ఒక్క ఉపకారమైనా తను చేయగలిగితే కొంతవరకు తనకి మనశ్శాంతి. లోపల భార్య బిడ్డలు భోజనాలు చేస్తుంటే మాట్లాడవద్దని సంజ్ఞ చేసి బస్ దగ్గర ఉండు అని గొణిగి అతన్ని పంపేసి లోపలికి వెళ్ళి, నేను పని మీద బెజవాడ వెళుతున్నాను, మళ్ళీ 2 రోజుల్లో వస్తాను, ఎవరన్నా వచ్చి అడిగితే జ్వరం తగిలి లేవలేదు అని బయట వాళ్ళని బయట నుంచే పంపేయి, మరి ఎవరన్నా చూస్తామంటే పెద్దాసుపత్రిలో చూపించుకోవటానికి బెజవాడ వెళ్ళాడని చెప్పు అంటూ దండెం మీద పంచే చొక్కా సంచిలో కుక్కుని భార్యకు 5 రూపాయలిచ్చి తన జేబులో ఓ 25 ఉంచుకుని బయటికి వచ్చాడు. ఆ వీధిలో కరెంటు లేదు. అలాంటివన్నీ ప్రెసిడెంట్ గారి వీధుల వరకే పరిమితం. అది ఒకందుకు మేలే అనుకుంటూ తలకి కండువా కట్టుకుని చకచక బస్ దగ్గరికి వచ్చాడు. అప్పుడే విజయవాడ వెళ్లే లాస్ట్ బస్ బయలుదేరుతుంది. చట్టుకున ఎక్కేశారు ఇద్దరు. బస్ పొలిమేర దాటిన తర్వాత మనసు కుదుటపడింది పంతులు గారికి. అరెస్ట్ అయ్యి కేసుల్లోకి నెట్టబడిన పద్మావతి హృదయ ఘోష వర్ణించలేనిది. తన బిడ్డ ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు, వాడి భవిష్యత్ ఏమిటి, తల్లి దొంగ అని ముద్ర వేస్తే వాడి జీవితం ఎన్ని కడగంట్ల పాలవుతుంది. భగవాన్, ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష కల్పించావు? అసలే పేదదాన్ని, ఏ అండదండలు లేక ఒంటరి బ్రతుకు ఈడుస్తున్న నాకు ఇలాంటి అభాండాలను ప్రసాదించావే. ఇలా అమాయకుల జీవితాలతో ఆడుకోవటం నీకు వినోదమా? అదే నిజమైతే నిన్ను మించిన కఠిన చిత్తుడు మరి ఉండరు. నువ్వేదో కరుణా సముద్రుడివని దయాంతరంగుడువని అనే మాటలన్నీ అబద్ధమే.
నీ లీలలన్నీ చూపించటానికి మేమే కనిపించామా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ కన్నీళ్ల మధ్య తన కుటుంబమంతా గుర్తు వచ్చింది. ప్రతి మనిషి ధర్మార్థ కామ మోక్షాలనన్నిటినీ జీవితంలో సమంగా అనుభవించాలి. మొదటి 3 మనిషి మనుగడలో పూర్తిగా లభిస్తే మనసు పరిపక్వం చెంది పరిపూర్ణుడై మోక్షంతో పరలోక గమనానికి అర్హుడవుతాడు. మొదటివి పూర్తిగా కొట్టిపారేసి ఏదో మోక్షం కోసం తాపత్రయపడటం విఘ్నత కిందికి రాదు. పైకి అది తాత్వానికి దారితీస్తుంది. సరిగ్గా అలాంటి కోవలోకి చెందిన వాడే తన తండ్రి కృష్ణశర్మ. నియోగి బ్రాహ్మణ వంశంలో పుట్టాడు తన తండ్రి. ఆ రోజుల్లో అతను 7వ ఏటే గాయత్రి మంత్రాన్ని తండ్రి ఉపనయంతో ఉపదేశించినది అత్యంత నిష్టంగా చేయసాగాడు. కొడుకు భక్తికి తండ్రి ఉబ్బిపోయాడు. సాక్షాత్తు ప్రహ్లాదుడే తన కడుపున పుట్టాడని చెప్పుకునేవాడు. సంస్కృతం నేర్పించాడు. జ్యోతిశాస్త్రం నేర్చుకున్నాడు. విద్యలో అఖండుడనిపించుకున్నా అతడికి ధనం మీదకి మనసు పుట్టగా తన తెలివి అంతా తలుపులు చేరవేసుకుని దేవుని పటం ముందు కూర్చుని మంత్రజపానికే వినియోగించసాగాడు. 20 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి చెయ్యండి అంది తల్లి. వద్దు అన్నాడు కృష్ణశర్మ. నాకు ఒక్కగానొక్క బిడ్డవి, మన వంశం పెరగొద్దా అంటూ బోరున ఏడ్చింది కామాక్షమ్మ. తల్లి కన్నీటికి కరిగిపోయి పెళ్లికి ఒప్పుకున్నాడు కృష్ణశర్మ. ఆ పై నెలలోనే అనసూయనిచ్చి పెళ్లి చేశారు. అప్పటికి అనసూయ వయసు 12 ఏళ్ళు. పెళ్ళైన ఏడాదికి పెద్ద మనిషి అయింది. అరిసెల బంతి అట్ల బంతి అన్ని ఘనంగా చేసి శోభన ముహూర్తం పెట్టుకుని ఇంటికి వచ్చాడు. గదిలోకి వెళ్ళటం, భార్యతో కలవటం, ఈ కాముకత్వం అంతా పాపం కిందే పరిగణించుకున్నాడు కృష్ణశర్మ. అంచేత వద్దని ఆ ఏర్పాట్లు ఏవీ చేయొద్దని తల్లికి హెచ్చరించినా పెళ్లి చేసుకున్నదెందుకు, పిల్లల కోసం కాదా, వాళ్ళు లేకపోతే మన ఇంటి పేరు నిలిచేదెలా అంటూ బలవంతంగానే అమ్మాయితో పాటు అబ్బాయిని కూడా నెట్టారు గదిలోకి. నేను చేసే పూజలేమిటి, ఈ పనులేమిటి అనుకున్నాడు భార్య మీద చేయి వేసి. కానీ వయసు చేసే అలజడి ఏ మూలో కలిగినట్టుంది. కాసేపు అవి అన్నీ అవతలే నెట్టి భార్యని దగ్గరికి తీసుకున్నాడు. తెల్లారి దీపారాధన చేస్తూ రాత్రి స్త్రీ సాంగత్యంలో పడిపోయానేం కర్మ అంటూ నానా బాధపడ్డాడు. చివరికి మహర్షులు కూడా భార్యతో సంగమించి ఒకరిద్దరు బిడ్డల్ని కన్నారని గుర్తు చేసుకుని తను కూడా ఒక బిడ్డకి తండ్రి అయ్యే వరకు భార్యతో గడిపి ఆ తర్వాత విసర్జిస్తే సరిపోతుంది అని నిర్ణయించుకుని ధైర్యం తెచ్చుకున్నాడు. మరి 6 నెలల కల్లా అనసూయ గర్భవతి అయింది. అంతా సంతోషించారు. అందరికంటే ఎక్కువగా కృష్ణశర్మ ఆనందించాడు. నెలల నుండి ఒక శుభముహూర్తాన అనసూయ ఆడబిడ్డని కన్నది. కృష్ణశర్మ నిర్ణయం తెలియని పెద్దలు తొలిగా ఆడపిల్ల ఇంటికి లక్ష్మి, రెండోసారి మగబిడ్డ పుడతాడులే అనుకుంటూ ఆనందించారు. కృష్ణశర్మ రవ్వంత విచారించాడు. తన వారి కోరిక ప్రకారం వంశోద్ధారకుడు పుట్టి ఉంటే తనకి సుఖంగా ఉండేది కదా అని నెట్టొచ్చాడు. బారసాల పీటల మీద కూర్చుని పద్మావతి అని నామకరణం చేశాడు. ఆ రోజే భార్యతో ఖచ్చితంగా చెప్పేశాడు. మనసు, మనం లోకానికే భార్యాభర్తలం, శారీరకంగా మానసికంగా ఏ సంబంధము లేదు. ఆ విషయం బయటికి పొక్కిందా నిన్ను నీ పిల్లని వదిలిపోతాను, అర్థమైందా? ఏ శారీరక సుఖాలు లేని శారద రామకృష్ణ పరమహంస దంపతుల్లా ఉండాలి మనం. ఈ రోజు నుంచి నువ్వు నాకు భార్యవి కాదు, తల్లితో సమానమైన దానివి అంటే పాపం అర్థం కాక తెల్లబోయింది ఆ 15 ఏళ్లు నిండుతున్న పడుచు. తండ్రి ఏదో కష్టపడి సంపాదిస్తూ ఏదో ఉన్న 1/2 ఎకరం పొలంలో కుటుంబాన్ని ఈడ్చుకు వస్తుంటే నిశ్చింతగా పూజా ద్రవ్యాలు ముందు పెట్టుకుని గంటలకి గంటలు పూజలతో గడిపేవేయసాగాడు కృష్ణశర్మ. పూజలైపోగానే ఏ దేవి భాగవతమో ఏ రామాయణమో భారతమో దగ్గర పెట్టుకుని కూర్చునేవాడు. ఇదే అతడి దినచర్య. పెళ్లికి 2 ఏళ్లు వస్తున్నా కోడలు మళ్ళీ నీళ్లు పోసుకోలేదని ఇంటికి వచ్చిన వారి అందరి దగ్గర అనటం అనసూయ విని బాధపడేది కానీ నోరెత్తేది కాదు. ఇంట్లో పని అంతా అనసూయ చూసేది. తీరుబడిగా కూర్చుని వంశోద్ధారకుడు పుట్టలేదని బెంగపడుతుండేది అత్తగారు. పద్మావతికి 5 ఏళ్లు వచ్చేసరికి ఇంకా కోడలు కడుపు పండుతుందన్న నమ్మకం పోయింది కామాక్షమ్మకి. కొడుకు ఇల్లు పట్టించుకోకపోవటం, కోడలికి మళ్లీ పిల్లలు కలగకపోవటం ఇవన్నీ కామాక్షమ్మలో అనసూయ పట్ల నిరసన భావాల్ని కలిగించాయి. మా ఇంటి ఆనవాయితీ ఒక్క బిడ్డే, అలాగే మా అబ్బాయికి ఒకరే పుట్టారు, మా కర్మ కలిగి అది ఒక్కది ఆడపిల్లై కూర్చుంది అంటూ ప్రతి వారి దగ్గర ఏడుపులు రాగాలతో పాటు పద్మను విసుక్కోవటం, రాను రాను కొట్టడం వరకు సాగించేసరికి ఇంకా భరించలేకపోయింది అనసూయ. మీరన్నట్టు నేను గుడ్డుదని కాదు,
పిల్ల తర్వాత ఇంక మనకేం సంబంధం వద్దు అని మీ అబ్బాయి దూరంగా ఉంటున్నారు అంటూ బారుమని ఇచ్చింది అనసూయ. ఆ మాట విని నిలువున నిర్ఘాంతపోయింది కామాక్షమ్మ. ఆ మాటే భర్తతో చెప్పింది. విని మండిపోయాడు తండ్రి నారాయణ శర్మ. నీకిదేం పోయే కాలం? నిక్షేపంలా భార్యతో కాపురం చేసుకుని 10 మంది బిడ్డలనెత్తి కాస్త డబ్బు సంపాదించుకుంటావా? ఇలా పూజలంటూ వంటగదిలో పాతుకుపోతావా అంటూ చివాట్లు పెట్టాడు కొడుకుని. అంతే, కృష్ణశర్మకి భార్య మీద ఆగ్రహం మిన్నుముట్టింది. తను చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించి భార్య అవిధేయురాలైందని దుష్పాషలాడి ఆ రాత్రికి రాత్రే కాలినడకన ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఈనాటి నుంచి ఈనాటి వరకు చచ్చాడో బతికాడో కూడా తెలియకుండా పోయాడు. కాశీలో ఉన్నాడని, బద్రీనాథ్ పోయాడని రకరకాలుగా చెప్పుకున్నారు. ఉన్న ఒక్క కొడుకు సన్యాసి అయిపోవటంతో నారాయణ శర్మ దంపతులు గుండెలు బాదుకున్నారు. వీటన్నిటికీ కారణం అనసూయేనని తిట్టిపోశారు. నువ్వే సరిగ్గా ప్రవర్తిస్తే వాడు సన్యాసం ఎందుకు పుచ్చుకుంటాడు అని నిష్ఠూరాలు వేశారు. ఈ పాపిష్టిది ఏ నక్షత్రంలో పుట్టిందో కానీ కొంపని చిన్నాభిన్నం చేసింది అంటూ పద్మావతిని చావబాదారు. ఈ విధంగా తిట్లు తిరస్కారాలతో పెరిగి పెద్దదైంది పద్మావతి. అనసూయ పరిస్థితి మరీ విషాదంగా మారిపోయింది. 12 ఏళ్లు దాటి భర్త రాలేదు కనుక వితంతువు కిందే లెక్క వేసి జుట్టు తీయించారు. గాజులు మంగళసూత్రం అన్నీ తీయించేసి పూర్తిగా వితంతువుగానే తయారు చేశారు. తల్లిని అలా చూడటానికి భయపడేది పద్మావతి. అనసూయ ఆ ఇంట్లో ఎన్ని ఆరుడులు భరించిందో పద్మావతికే ఎరుక. ఉన్న 1/2 ఎకరం పొలం వృధాగా తిండి కోసం అమ్మేశాడు మామ. చివరికి ఈ బాధలన్నీ భరించలేక ఓనాడు నూతిలో పడి తన జీవితాన్ని దుఃఖం నుంచి కాపాడుకుంది అనసూయ. వృద్ధాప్యంలో సంపాదించవలసిన కొడుకు, చాకరీ చేయాల్సిన కోడలు దాటిపోయేసరికి పద్మావతి దిక్కు అయింది. చివరికోనాడు భద్రాద్రి రాముని దర్శనానికి లాంచీలో వెళ్లి వస్తూ శ్రీరామునిలో ఐక్యం అయిపోయారు. ప్రమాదంలో మునిగిపోయి అన్ని విధాలా ఒంటరిదైన పద్మావతి ఏడవని రోజు లేదు. తన తండ్రి అన్ని పూజలు చేశాడు, కానీ ఏ దేవుడు వచ్చి తనని ఆదుకోలేదు. పొట్ట చేత పట్టుకుని పక్క గ్రామంలో ప్రెసిడెంట్ గారింట్లో పనికి కుదిరింది. ఆమె యవ్వనం, అందం మొదటే ఆకర్షించిన పూర్ణానందం ఎప్పుడు ఆపసోపాలు పడే భార్య కామేశ్వరి దగ్గర ముందు నర్సు అంటూ చేర్చాడు. ఆమె ఏ కులస్తురాలో చెప్పలేదు. కామేశ్వరికి తొలిగా ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లే పార్వతి. ఆ తర్వాత గర్భం రాను పోనుగా 3-4 అయ్యాక నీరసం అంటూ కూర్చునేసరికి పట్నంలో మందు ఇప్పిస్తూ ఇంటి దగ్గర వేళకి మందు ఇయ్యటానికి అంటూనే కుదిర్చాడు ముందు పద్మావతిని. నువ్వు ఇక్కడే భోజనం చెయ్యి అని అడిగినప్పుడు నాకు ఒక పాక ఇప్పించండి, నేను అక్కడే వండుకుని తింటాను అని అన్నది. అప్పుడు పూర్ణానందమే గ్రహించాడు ఏ కులస్తురాలో. అందుకు అంగీకరించి పని అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు రోజు స్వయం పాకం ఇచ్చి పంపించేవాడు. పద్మావతి వచ్చిన 6 నెలల కల్లా గర్భవతి అయింది కామేశ్వరి. అది తెలిసిన రోజున ఈసారి నీ చేతి చలవ వల్ల నాకు కొడుకు పుట్టాలి అన్నాడు పద్మావతి కామేశ్వరికి మందు కల్పిస్తుంటే. ఆ రోజుల్లోనే పద్మావతి మీద వ్యామోహం పెంచుకున్న పూర్ణానందం ఆమెని భయపెట్టి బెదిరించి మొత్తానికి లొంగ తీసుకున్నాడు. చివరికి పద్మావతి కూడా గర్భవతి అయింది. అది పూర్ణానందంతో చెప్పి ఏడ్చింది. నువ్వు అనవసరంగా ఏడవకు, నేను చెప్పినట్టు విను, చేసేది చూడు అన్నాడు. ఆ మర్నాడు పద్మావతి పెళ్లి అంటూ ఓ 10 మందిని పోగేశాడు. ఓ కుర్రాడిని తెచ్చాడు. అతనికి పద్మకి పెళ్లి చేయించాడు. అంతా అతని ఔదర్యానికి హర్షం వెలిపించారు. అంతే, ఆ సాయంత్రానికి ఆ పెళ్ళైన వాడెవడో కనిపించలేదు. పద్మావతి మొగుడు పట్నం వెళ్ళాడు పని మీద అని 2 నెలల తర్వాత అందరికీ చెప్పాడు. అంతా నిజమేననుకున్నారు. ఎప్పుడైతే పద్మ తన వల్ల గర్భవతి అయిందో అప్పుడు ఇంట్లో వంట దగ్గర నుంచి చేయించసాగాడు. కామేశ్వరి గర్భవతి కనుక ఆమె మంచం దిగలేదు అంటూ. అయితే చిత్రం ఏమిటంటే నెలలు నిండిన కామేశ్వరి కన్న రోజున నెలలు నిండకుండానే పద్మ కూడా బిడ్డని కన్నది. ఒక్కసారి తనకిద్దరు కొడుకులు పుట్టడంతో కొంచెం అనుకోకుండానే తత్తరపడ్డాడు పూర్ణానందం. అది కూడా ఆ రోజే గ్రహించింది పద్మావతి. సంగ్రహంగా తన కథ ఇది. ఇప్పుడు తన కొడుకు పరిస్థితి ఏమవుతుంది, ఎలా ఉంటుంది? ఒక అధికారంలోని మగవాడు ఎన్ని విధాలుగా నొక్కి పట్టాలనుకున్నాడో అన్ని విధాలుగాను తొక్కిపట్టాడు తనని. ఇలాంటి వాడు ఆ పిల్లాన్ని మాత్రం పైకి రాణిస్తాడని నమ్మకం ఏముంది? వాడి మీద కూడా ఏదో నేరం అంటగట్టి ఈ పాటికి ఏ పిల్లల జైలుకు పంపి ఉంటాడు అనుకుంటూ చీర తడిసేలా రోధిస్తూ కూర్చుంది పద్మావతి. ఆ జైలు గోడలకే ప్రాణం ఉంటే ఆమె కన్నీటిని ఎలుగెత్తి చాటి చెప్పేవి లోకానికి. అవి రాళ్ళు కనుకే నిశ్చలంగా ఉన్నాయి, నిబ్బరంగా చూస్తున్నాయి ఆమె దుఃఖాన్ని.
తను ఈ జైలు నుంచి ఎప్పటికీ బయటపడుతుంది అనుకుంది ఆవేదనగా. పూర్ణానందమే తన బిడ్డను తీసుకెళ్లి ఉంటాడా? తీసుకెడితే వాడు బతికి ఇంకా చెప్పనక్కర్లేదు అనుకుంది తల బాదుకుంటూ.